బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక రామచంద్రపురంలో కూటమి అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక వైసీపీ విమర్శలు. రాజకీయాల్లో విలువలు మాత్రమే ఉంటాయని వైసీపీ పార్టీ తీరుపై మండిపడ్డ కూటమి పార్టీ నాయకులు. రామచంద్రపురం కూటమి పార్టీ నాయకులు మరోసారి విరుచుకుపడ్డారు. కూటమి పార్టీ నాయకులు కాటే సుబ్రహ్మణ్యం, దంగటి గౌరీ శంకర్, జనసేన అధ్యక్షుడు అంకం శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, కూటమి పార్టీ నాయకులు కవల నానాజీ, టేకుమూడి సత్యనారాయణ, గుబ్బల వెంకటరమణ, కట్టా నాగేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. పాత్రికేయ సోదరులకి నమస్కారం. మొన్న మా కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మన రామచంద్రపురం నియోజకవర్గంలో గౌరవ పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో, సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం, దానికి ప్రతిగా మన కూటమి ప్రభుత్వం ద్వారాగా మన కూటమిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులుగా మేమందరం కూడా వారి చర్యని ఖండిస్తూ మేము మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా మరి బోస్ గారు అంటే ఈ నియోజకవర్గంలోనే కదా రాష్ట్రంలో ఆయన అంటే ప్రత్యేకించి అందరికీ గౌరవం. వారిని ఎప్పుడు కూడా ప్రత్యేకించి మేము గౌరవప్రదంగానే చూసాం తప్ప వారిని విమర్శించిన సందర్భం అయితే ఎక్కడా లేదు. వారిని విమర్శించినట్టుగా మరి కూటమిలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి వారి గురించి కొంత ఈ పీపీపీ విధానం గురించి కొంత మాట్లాడడం జరిగింది. ఇది చాలా తప్పండి. అక్కడ మాట్లాడిన ఏ వ్యక్తికి కూడా ఈ పీపీపీ విధానం గురించి తెలియదు అనేదే మాకు ఆ వేళ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది. ఎందుకంటే ఈ పీపీపీ విధానం అనేది మరి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మన గతంలో రాజశేఖర రెడ్డి గారు అనివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనివ్వండి, రోసయ్య గారు అనివ్వండి, మరి అందరూ కూడా మన ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంస్థలని ఈ పీపీపీ విధానం ద్వారా ఆ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం అనేది అది ప్రభుత్వంలో భాగం. మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో గుజరాత్లో ఈ పీపీపీ విధానం ద్వారా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్దలైనటువంటి బోస్ గారు తెలుసు. మరి మొన్న మాట్లాడిన నలుగురికి తెలియకపోవచ్చు. మరి దీన్ని ఏదో పెద్ద అద్భుతం జరిగిపోతున్నట్టు ఒక రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా వైద్య విద్య అందాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని మరి మోడీ గారి సహకారంతో అనుభవజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఈ పీపీపీ విధానం ద్వారా మరి ఈ కాలేజీని డెవలప్ చేయాలని ఆలోచించేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? దీన్ని వ్యక్తిగతంగా మీరు టార్గెట్ చేసి బోస్ గారిని ఎలా అన్నారని చెప్పి మీరు భావిస్తున్నారు. మేము బోస్ గారిని కానీ ఎవరిని కానీ అందట్లేదు. బోస్ గారిని ఎందుకంటున్నామంటే వాళ్ళకి తెలియపోవచ్చు, పెద్దలైన మీకు అన్నీ తెలుసు ఈ పీపీ విధానం గురించి. దీన్ని మీరు వాళ్ళకి చెప్పి ఎందుకు దీని గురించి మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు బోధించట్లేదని మీరు బాధపడుతూ వాళ్ళకి ఎక్కడికెక్కడ మేము విమర్శించడం జరిగింది తప్ప ఎక్కడా కూడా బోస్ గారిని కానీ అక్కడున్న పెద్దలు కానీ మేము వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ పీపీ విధానం ద్వారా ఈ వైద్య విద్యను ప్రతి పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో ఈ మా రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక వ్యవస్థలని మరి గతంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన విధ్వంసకరమైన పాలనని గాడిలో పెట్టే ఉద్దేశంతో అనేక రకరకాల సంస్కరణలు తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వాటిలో భాగంగానే ఈ పీపీపీ అనేది ఒక మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోని కర్ణాటక కానీ జార్ఖండ్ కానీ అనేక రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ మెడికల్ కాలేజీ విషయంలో అమలవుతూ ఉంది. ఒక మెడికల్ కాలేజీలే కాదు, రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లోని ఈ పీపీపీ విధానం అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఒక జూనియర్ కాలేజీలు తీసుకున్నా, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకున్నా, వేరే ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ లేదా రహదారుల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పీపీపీ విధానం అమలవుతుంది. గత ప్రభుత్వంలో మీరు మెడికల్ కాలేజీలకి మొత్తం మెడికల్ కాలేజీలన్నీ మేమే తీసుకొచ్చాం, మేమే కట్టించామనే పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవన్నీ ఏ రకంగా ఉన్నాయో వాటిని చూస్తే ఈరోజు అందరికీ అర్థమవుతుంది. త్వరితగతిని పేదవారికి లేదా మధ్యతరగతి వారికి విద్యార్థులకి ఇమ్మీడియట్ గా వైద్య విద్య అందుబాటులోకి రావాలని కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ పీపీ విధానాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక పక్కన సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం ఇప్పుడు మీరు చేసిన విధ్వంసకరమైన పాలనకి నిధుల కొరత ఏర్పడిన కారణంగా దీనికి పూర్తిగా ప్రైవేటైజేషన్ కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో, అంటే బిల్డింగ్లన్నీ ప్రభుత్వమే స్థలం అంతా ప్రభుత్వమే కడుతుంది, దాని మీద యాజమాన్య పర్యవేక్షణ అంతా ప్రభుత్వానికి ఉంటుంది. కేవలం అభివృద్ధి
దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ఫ్యాకల్టీకి మాత్రమే ప్రైవేటైజేషన్కి అవకాశం ఉంటుంది. దాన్ని పీపీపీ అంటారు. అదేదో పీపీపీ అనేది ఒక నేరంగా దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఎందుకంటే మీరు ప్రతి గ్రామాన్ని తిరిగి కోడి సంతకాలు చేయించుతున్నారు. ఆ కోడి సంతకాల్లో నిజంగా చదువుకు రాని వాళ్ళు ఒక సంతకం పెట్టామంటే పెడతారు. దానికి ఏమి ఇదంతా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, లేకపోతే విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నారు, ఊళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, బళ్ళు దగ్గరికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన చర్యలు చేశారో అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ మీరు పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాలని చెప్పి దీన్ని ఏదో వేరేగా తప్పుడు మార్గంలో తీసుకెళ్లి దీన్ని ప్రజల్లో మీరు ఏదో మెప్పు పొందాలని ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా జీరోలు అవుతారు. నిన్న కూడా కూటమి నాయకులు అందరూ ఇది పీపీపీ అన్నది పూర్తిగా విరుద్ధమని, లేకపోతే పేదలకి ఏ రకంగా మేలు జరగదని విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళకి అసలు పూర్తిగా అర్థం అవుతుందా? అసలు ఈ పీపీపీ గురించి పూర్తిగా అధ్యయనం చేయండి, అప్పుడు మీరు సంతకాలు చేయించండి. ఎందుకంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో అడగండి. ఈరోజు ఏదైనా ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటేనే పూర్తిగా సక్సెస్ అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత విజన్తో దీన్ని ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి అందులో మంచి మంచి ఫ్యాకల్టీని కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా పూర్తిగా ప్రభుత్వ దాంతో సాధ్యం కాదు. అందుకని ఈ పీపీపీ విధానం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది, అలాగే ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే మంచి మంచి ఫ్యాకల్టీ ఉండి విద్యార్థులకు మంచి విద్య అందుతుందనే సదుద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దయచేసి అభివృద్ధికి సహకరించండి, అప్పుడు మీకు మంచి పేరన్న వస్తుంది. అంతే తప్పితే అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇటువంటి చర్యలు చేస్తే మీకు మళ్ళా తిరిగి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముసుగులేసుకునేది అక్కడక్కడ కనపడతో సంతకాలు పెట్టుకుని వస్తున్నారు. ఇది యథార్థం కాదా? రండి, బహిరంగ చర్చకు రండి. ఈ 18 నెలల్లో మేము ఏం చేసామో, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటో ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గం వాసిరెడ్డి సుభాష్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి తీసుకెళ్లారో మేము ఘటనాపథంగా చెప్పగలుగుతాం. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉండేటువంటి పాలించేటువంటి మీ మంత్రి కానీ మీరు పక్కన ఉన్నటువంటి మీరు కానీ ఏం చేస్తారో ఒక్కసారి మాట్లాడుకుందాం రండి అని తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం అండి.